టీమిండియా స్క్వాడ్ సెలెక్ట్ అయిన ప్రతిసారి సంజు శాంసన్కి అన్యాయం జరిగింది, తనకి స్పాట్స్ ఇవ్వట్లేదని చాలామంది అంటూ ఉంటారు. అలాగే రిషబ్ పంత్ని చాలా వరకు బ్యాక్ చేస్తున్నారు, చాలా అవకాశాలు ఇస్తున్నారు, అన్నీ ఇవ్వాల్సిన పని లేదని కూడా ఇంకొందరు అంటూ ఉంటారు. అయితే ఈ వీడియోలో సంజు శాంసన్కి రిషబ్ పంత్కి ఓడిఐస్లో వాళ్ళ స్టాట్స్ ఎలా ఉన్నాయనేది కంపేర్ చేసి చూద్దాం. ఈ స్టాట్స్ బట్టి ఎవరు బెస్ట్ అనేది మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ టీమిండియాకి ఏ ప్లేయర్ అయితే బెటర్ అని మీరు అనుకుంటున్నారో కూడా సజెస్ట్ చేయండి. అండ్ ఎందుకు తను బెస్ట్ అనేది కూడా రీజన్ ఇవ్వండి. ఇక కంపారిజన్కి వెళ్తే సంజు శాంసన్ వర్సెస్ రిషబ్ పంత్ ఇన్ ఓడిఐస్ మొత్తం మ్యాచెస్ చూసుకుంటే సంజు శాంసన్ 16 మ్యాచెస్ ఆడిండు, రిషబ్ పంత్ 30 మ్యాచెస్ ఆడిండు. ఇన్నింగ్స్ పరంగా చూసుకుంటే సంజు శాంసన్ 14 మ్యాచెస్ ఆడిండు, రిషబ్ పంత్ 26 మ్యాచెస్ ఆడిండు. మ్యాచెస్కి ఇన్నింగ్స్కి తేడా ఏంటంటే మ్యాచెస్ అంటే ప్లేయింగ్ లెవెన్లో ఉండటం, ఇన్నింగ్స్ అంటే బ్యాట్ పట్టుకొని ఒక్క బాల్ అయినా ఫేస్ చేసి ఉండటం, దాన్ని ఇన్నింగ్స్ అంటారు. సంజు శాంసన్ విషయానికి వస్తే 510 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ అలాగే పంత్ విషయానికి వస్తే 865 రన్స్ స్కోర్ చేశాడు. ఇక యావరేజ్ విషయానికి వస్తే ఇద్దరిలో సంజు శాంసన్ 56.66 యావరేజ్తో ఉన్నాడు. ఇక రిషబ్ పంత్ యావరేజ్ చూసుకుంటే 34.60. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది సంజు శాంసన్ యావరేజ్ బెస్ట్ ఉందని. ఇక స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే 99.60 శాంసన్ ఉన్నాడు. ఇక రిషబ్ పంత్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 106.65తో రిషబ్ పంత్ ఉన్నాడు. అలాగే 50s మరియు సెంచరీస్ విషయానికి వస్తే సంజు శాంసన్ మొత్తం 3 50లు చేశాడు, 1 సెంచరీ చేశాడు. రిషబ్ పంత్ విషయానికి వస్తే 5 50లు, 1 సెంచరీ చేశాడు. 4s and 6s విషయానికి వస్తే సంజు శాంసన్ 34 4లు, 28 సిక్సర్లు కొట్టాడు. రిషబ్ పంత్ విషయానికి వస్తే 90 4లు, 26 సిక్సర్లు కొట్టాడు. ఇక్కడ ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఏ ప్లేయర్ మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, క్యాపబుల్ ఉన్నాడని. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇద్దరు కూడా టీమిండియాకి ఫ్యూచర్ స్టార్సే. ఎవరికి ప్లేస్ ఇచ్చినా వాళ్ళు ప్లేస్ దొరికిన ప్రతిసారి పర్ఫామ్ చేసుకొని మంచి స్టాండ్ తీసుకొని వాళ్ళ ప్లేస్ని టీంలో నిలదొక్కుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇక ఈ వీడియోలో ఈ స్టార్స్ చూసిన తర్వాత ఏ ప్లేయర్ బెస్ట్ అని మీకు అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్కి లైక్ అండ్ షేర్ చేసి అట్లనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి క్విక్ అప్డేట్స్ కోసం.